శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. నవరాత్రుల్లో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలానే కాకుండా మీరు కుబేరులుగా మారిపోతారు. నిమ్మకాయతో ఈ విధంగా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి. ఆర్థికంగా కలిసి చేసుకోవడానికి కూడా మనకి నిమ్మకాయ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి. అందువలన శనివారం రోజు కొన్ని నియమాలను ఆచరిస్తూ నిమ్మకాయ పరిహారం చేస్తే అదృష్టం పడడం ఖచ్చితంగా ఖాయం. అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నార్మల్గా శనివారం రోజు మనం మర్చిపోకుండా ఒక్క శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేయాలి. అలాంటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మనకి ఇంకా సంపూర్ణంగా కలుగుతుంది. నవరాత్రులు కూడా వస్తున్నాయి, నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో కూడా శనివారం రోజు చాలా శక్తివంతమైనదిగా పరిగణించవచ్చు. శనివారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, ముందే ఇంటిని బాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలానే కాకుండా తప్పకుండా తలస్నానం చేయాలి. చేసి శనివారం దేవుని పటాలను క్లీన్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత అన్ని పటాలకు కుంకుమ పసుపు గంధాలతో బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి పసుపు కుంకుమ గంధము ఖచ్చితంగా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఏమిటంటే వంటగదిని క్లీన్ చేసుకుని స్టవ్కు బొట్లు పెట్టుకోవాలి. అలానే ఈ పూజ గదిలో మనం పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. నార్మల్గా దీపం పెట్టుకోవాలి. అగరబత్తులు వెలిగించి ధూపం వేసి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వచ్చు, లేక ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే మంచిది. ఇక తర్వాత వచ్చి ఈరోజు తులసి దళాలను స్వామికి సమర్పించాలి. ఇలా సమర్పించి మీరు దీపం పెట్టి సంకల్పం చెప్పుకొని చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామికి నైవేద్యంగా పెట్టినా చాలు, స్వామి అనుగ్రహం కలుగుతుంది. సింపుల్గా పూజ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం, కోరికలు కూడా తీరే అవకాశం ఉంటుంది. అందువలన పిండి దీపారాధనను ఖచ్చితంగా చేయండి. చాలామందికి కూడా పిండి దీపం పెట్టే సమయం ఉండదు. అలాంటి వారు ఏంటంటే ఒక్క శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామి వారికి నెలలో ఒక్క పిండి దీపమైనా పెట్టుకొని చూడండి, చాలా మంచిది. కోరికలు తీరే అవకాశం ఉంటుంది. మనం కుబేరుడిగా కూడా మారవచ్చు, ఆ స్వామి అనుగ్రహం కలిగించుకోవచ్చు. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి పిండి దీపం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇలా పెట్టుకుంటే సరిపోతుంది, ఇలా చేస్తే సరిపోతుంది. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు చూడవచ్చు. ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మనం నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది, పవర్ఫుల్ అని చెప్పవచ్చు. నిమ్మకాయతో ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే చక్కగా ఫలిస్తుందని చెప్పి సిద్ధశాస్త్రాల్లో చెప్పబడింది. అలానే కాకుండా నిమ్మకాయ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని చేసుకోవటం వల్ల మనకి తిరుగుండదు. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే దైవానుగ్రహం లేదనుకోండి, దైవానుగ్రహం లేనప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే చేసే పనులు ఆటంకాలు వస్తాయి, సమయానికి డబ్బు చేతికి అందదు, ఏదో మనకు తెలియని బాధ మనల్ని ఇబ్బంది పెడుతుంది. అలానే కాకుండా మనలోనే మనం కొంత కుంగిపోతూ ఉంటాం, బయటకు చెప్పుకోలేకపోతాం. దైవానుగ్రహం లేనప్పుడు అధికంగా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను భరించలేకపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్క నిమ్మకాయ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ అందరిళ్లలోనూ అందుబాటులోనూ ఉంటాయి. అలాంటి వారు దైవానుగ్రహం కోసం శనివారం పూట నిమ్మకాయ పరిహారం చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. మీకే అర్థమవుతుంది నిమ్మకాయతో పరిహారం చేశాక ఇంత ఫలితం వచ్చింది అనేది. ఎందుకంటే ఇది మనకి సిద్ధశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇది తప్పకుండా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నిమ్మకాయ ఎప్పుడూ కూడా పసుపు కలర్లో ఉండే తీసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ కలర్ది తీసుకుంటే అది పరిహారానికి పనిచేయదండి. అందుకని చెప్పి మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించిన, దేవుని అనుగ్రహించట్లేదు అనుకున్నా, బాధపడుతున్నా సరే ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి. ఆ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఇలా నిమ్మకాయ తీసుకుని పరిహారం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది, చేతిలో డబ్బు ఆడడం చూస్తుంటారు. కొంచెం మీపై భారం దిగిపోయినట్టు తెలియని ఆనందంతో ఉంటారండి. ఇలాంటివి మీరు చూసే అవకాశం కూడా ఉంటుందండి. అందువలన ఇలా చేయండి. నిమ్మకాయని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు పూజ గదిలోనే వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. స్వామి, ఈ కష్టాలు వస్తున్నాయి, కష్టాల నుంచి బయటపడేలాగా చూడు,
మాకంతా మంచి జరిగేలా చూడు తండ్రి అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఎందుకు అంటే ఆపద మొక్కలవాడు మనల్ని ఈ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి మనల్ని కోరిక తీరుస్తాడు, మనల్ని ఆపదల నుంచి రక్షిస్తాడు. అప్పుల బాధలైనా సరే స్వామివారిని పూజించడం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి. భగవంతుని అనుగ్రహం కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది కదండి. అందుకే ఇలా నిమ్మకాయ తీసుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత నిమ్మకాయని తీసుకుని ఏంటంటే రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కదా రావి చెట్టులో. ఆ రావి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపం కాబట్టి ఇలా నిమ్మకాయ తీసుకుని రావి చెట్టు దగ్గరకు తీసుకుని గోధులో పాతి పెట్టండి. పాతి పెట్టి తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. దరిద్రమంతా కూడా మనలో ఉండే తొలగిపోతుంది. నెగిటివ్ అధికంగా ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉండదు. అది వెళ్ళిపోతే దైవం అనుగ్రహిస్తుంది. ఎందుకంటే దేవుడు కాపాడుతాడు మనల్ని, నిరంతరం మన వెంట ఉండి నడిపిస్తుంటాడు. ఎందుకంటే దైవానుగ్రహం లేనిదే ఏం జరగదు. డబ్బు రావాలన్న దైవానుగ్రహం కలగాలి, కష్టాలు తీరాలన్న దైవానుగ్రహం కలగాలి. మనం చెప్పుకుంటూ పోతే దైవానుగ్రహం లేనిదే ఏదీ జరగదు. అందువలన ఎప్పుడైతే మనకి చెడు ఉంటుందో దేవుడు అనుగ్రహించడు. చాలా కష్టాలు వస్తాయి. అదంతా ఎందుకంటే చెడు వల్ల వస్తుంది. ఆ చెడు వెళ్ళిపోయింది అనుకోండి, దైవానుగ్రహం ఉంటుంది. అలానే మన జీవితంలో కష్టం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మనం చేతిలో పట్టుకొని తీసుకెళ్తాం కదా నిమ్మకాయని, అలా తీసుకున్నప్పుడు నిమ్మకాయకి ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుందండి. అలా ఏంటంటే నిమ్మకాయ మనలో తెలియని నకారాత్మక శక్తి ఉన్న మైండ్ ప్రశాంతత అసలు ఎందుకో తెలియదు, మనసు కానీ ఏదో ఒకటి పిచ్చ ఆలోచన డిస్టర్బెన్సెస్ ఎందుకు నెగిటివ్గా మారిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటకు రావడానికి బయటపడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చేశాక మీకే అర్థమవుతుంది మీలో ఇంతలా మార్పు ఎలా వచ్చింది, దేవుడు మనల్ని అలా అనుగ్రహించాడని. కావాలంటే చేయండి, ఫలితం మీరే చూస్తారు. చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి శనివారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా సరే తప్పకుండా ఫలితం వస్తుంది. కాబట్టి మొదటి పరిహారం ఇలా ఆచరించండి. చక్కగా ఆచరించి ఫలితం పొందండి. ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవాడు అని ఏం తేడా లేదండి. ఎవరైనా చేయొచ్చు. ఎవరికైతే దైవానుగ్రహం అవసరమో అలాంటి వారి పరిహారం చేయండి. మంచి శుభ ఫలితాలు కలిగి స్వామివారి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. బాగా ఉపయోగపడే పరిహారం. ఇంకా వచ్చేసి ఏంటంటే శనివారం పూట దూర ప్రయాణాలు అనేవి చేయకూడదని చెబుతూ ఉంటారండి. ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చింది, తప్పదు, వెళ్ళాలంటే భయం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చాక జరగరానిది ఏదైనా జరిగినా మాకు కొంతమంది ఇళ్ళకి వెళ్తే పడదు, కొంత దగ్గర ఎక్కడైనా తినొచ్చినా కూడా అని చెప్పి పడదని బాధపడతారు. అందరికీ ఇలా కలుగుతుందని కాదు, కొంతమందికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోకి ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక చిన్న అనారోగ్యం వస్తుంది, తలనొప్పి కలగడము, కాళ్ళు చేతులు లాగడం, ఏదో ఒకటి రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. అలానే కాకుండా అక్కడ తినొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయో తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే నిమ్మకాయ పరిహారం అండి. నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయే కదా అని అనుకోకండి, నిమ్మకాయ చాలా శక్తివంతమైంది, పవర్ఫుల్. నిమ్మకాయ గురించి తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించేటువంటి వాటిలో ద్రవ్యాలు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, చాలా శక్తి దాగి ఉంటుందండి. మానవుడు పసిగట్టలేని శక్తి ప్రకృతి అందించే దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇలా నిమ్మకాయతో పరిహారం చేయండి. శనివారం పూట చేయడం వల్ల అధిక ఫలితం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే పరిహారం దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకు, వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళే వాళ్ళకు, అక్కడ పడదని భావించే వారు మాత్రమే చెయ్యండి. అందరూ చెయ్యాలని కాదు. ఎవరికైతే పడదు, ఎవరికైతే మంచి జరగదు, వేరే వాళ్ళ ఇంటికి వెళితే అనే భావన ఉంటుంది కదా, దాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయని తీసుకోండి, పెద్దది తీసుకోవాలని లేదు, చిన్నదైనా తీసుకోండి. వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు నిమ్మకాయని మీ వెంట పెట్టుకుని వెళ్ళండి. మీరు జోబులో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళ పర్సులో అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయని అలానే ఉంచుకోండి. దాన్ని తీసి చూపించడం ఇలా చేయకూడదు. రహస్యంగా ఇంటి దగ్గర నుంచి పెట్టుకుని వెళ్తాం కదా, అలా పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ పనులన్నీ పూర్తయినాక ఇంటికి వస్తాం కదండి, ఇంటికి వస్తాం కదా, వచ్చేటప్పుడు మన ఊరు మనం వచ్చేసాము ఇంటికి,
ఇంక ఎంటర్ కాకముందే ఆ నిమ్మకాయని పడేసేయండి. అలా చేయడం వలన మీరు గమనించుకోండి, ఎలాంటి చెడు అనేది జరగదు, ఎలాంటి ఇబ్బంది జరగదు. ఒకవేళ మర్చిపోయే నిమ్మకాయ మీతో తెచ్చుకున్న ఇంట్లోకి వెళ్ళకుండానే ఇంటి బయట నుంచి నిమ్మకాయ పడేసేయండి. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి. మీకు నార్మల్గా పడదు అనుకునేటువంటి వారికి పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. చాలా అద్భుతంగా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం బాగా పనిచేస్తుంది. ఇలా ఆచరించి తప్పనిసరిగా ఫలితం పొందండి. శనివారం రోజే ఫలితాలకు అత్యంత శక్తి ఉంటుంది, స్వామివారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నించడం వల్ల మనకు అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమందికి శని పట్టి పీడిస్తుంది, శని బాధలతో ఇబ్బంది పడిపోయేవారు దూర ప్రయాణాలు పడవు కదా, ఏం జరుగుతుందో అని భయంతో వెళ్తారు. ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో, ఇంటికి వెళ్ళి వచ్చాక మా పరిస్థితి ఏంటో అని అనుకుంటారు కదా, అలాంటి వారి పరంగా కూడా బాగా పనిచేస్తుంది నిమ్మకాయ పరిహారం. నిమ్మకాయ అత్యంత శక్తివంతమైంది. నిమ్మకాయలతో ఏం చేసిన దైవానుగ్రహం కలుగుతుంది. నిమ్మకాయ అద్భుతాలను సృష్టిస్తుంది. నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీతో పాటు చెడు గాలిని కూడా తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ అత్యంత పవర్ఫుల్గా పరిగణింపబడుతుంది. నిమ్మకాయ అనేది దిష్టిపరంగా బాగా ఉపయోగపడుతుంది. అమ్మవారు సమర్పించే మాల పరంగా కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు. పరిష్కార పరంగా, దిష్టిల పరంగా కూడా యూజ్ చేస్తారు. చెప్పుకుంటూ పోతే నిమ్మకాయతో చాలా విధి విధానాలతో ఆచరిస్తారు. కష్టాలు తొలగించుకొని అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. నిమ్మకాయ పరిహారంలో ఎప్పుడు కూడా మనం మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా సరే, మనం రోజులో పనికి వెళ్ళే వారమైనా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక చిన్న సైజు నిమ్మకాయ దైవం ముందు పెట్టుకొని జోబులో పెట్టుకోండి. అలా 15 రోజులకు ఒకసారి మార్చండి. అద్భుత ఫలితాలు కలిగి మనకి జీవితం అనేది మారిపోతుందండి. అలా కూడా నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల మనం అద్భుతాలను చూసేటువంటి అవకాశం అనేది అధికంగా ఉంది. దీన్ని పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు. చెడు ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మనం పెట్టుకున్న నిమ్మకాయ కుళ్ళిపోతుంది, కొంచెం వాడిపోవడం, తొందరగా కుళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అప్పుడు మనం గమనించుకోవాలి, మన దగ్గర ఇంత చెడు ఉందా, ఇంత చెడు మన దగ్గర ఉంటుందా అని అంచనా వేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది నిమ్మకాయ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, అది ఎలా పెట్టుకోవడం వల్ల ఎలా జరుగుతుంది అని చెప్పి. అలా నిమ్మకాయ ఏంటంటే చాలా వరకు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. కుళ్ళిపోయిన, చెడిపోయిన నిమ్మకాయని తీసేసి కొత్త ఇష్ట దైవం ముందు మాత్రం పెట్టుకోండి. ఏ దేవుని ఇష్టం ఉంటే ఆ దేవుని ముందు పెట్టుకోవాలి. ఆ నిమ్మకాయని జోబులో పెట్టుకోవాలి. మనం చాలా వరకు చూస్తాం, సాధువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ పెట్టుకోమని చెప్తారు, తర్వాత తీసేయమంటారు. ఎందుకంటే చెడు తొలగిపోవడానికి చెప్తారు. కాబట్టి మనం కూడా ఈ పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితం కలిగి జీవితం మారిపోయి అదృష్టం కలుగుతుందని చెప్పవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.